ఓకే. నెక్స్ట్ సెకండ్ పాఠం సైకాలజీలో వికాస దృక్పథాలు. లక్ష్యాలు చూద్దాం. వికాసము, పరిచయం, పెరుగుదల, వికాసం మరియు పరిణితి యొక్క భావనలను తెలుసుకుంటారు. వికాసానికి సంబంధించిన అంశాలను మరియు వికాసంపై అనువంశికత, పరిసరాల యొక్క ప్రభావాన్ని తదితర అంశాలను అవగాహన చేసుకుంటారు. శారీరక చలన వికాసం, పెరుగుదల, పరిపక్వత అంశాలను గురించి తెలుసుకుంటారు. సాంఘిక వికాసంలో కుటుంబం, సమవయస్కులు, పాఠశాల, ప్రసార సాధనాలు మరియు సంస్కృతుల యొక్క పాత్రను తెలుసుకుంటారు. అంతేకాకుండా పోటీ, సహకారం, క్రమశిక్షణ, బహుమతి శిక్ష, సంఘర్షణ, దౌర్జన్యం మరియు ఏడిపించడం మొదలగు అంశాలు ప్రభావాన్ని తెలుసుకుంటారు. సాంఘీకరణ భావన మరియు ప్రక్రియలను తెలుసుకుంటారు. సాంఘీకరణలో సాంఘిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాల ప్రాముఖ్యతను, సమవయస్కులు మరియు స్నేహితులతో సంబంధాలు, లైంగిక, పోటీ, సహకారం, పోటీ, సంఘర్షణ, దౌర్జన్యం, ఏడిపించడం మొదలగు అంశాల గురించి ఈ పాఠంలో అవగాహన చేసుకుంటారు. నెక్స్ట్ ఉద్వేగ వికాసం. ఉద్వేగాని అర్థం, లక్షణాలు, ఉద్వేగ పరిపక్వత అంటే ఏంటి, ఉద్వేగ వికాసంలో కుటుంబం, పాఠశాల యొక్క పాత్రల గురించి ఈ పాఠంలో తెలుసుకుంటారు. నెక్స్ట్ భాషా వికాసం. భాషణం మరియు భాషా వికాస దృక్పథాలను స్కిన్నర్, బండూరా మరియు చామ్స్కీ మొదలగు శాస్త్రవేత్తల ప్రకారం ఎలాగో ఈ పాఠంలో తెలుసుకుంటారు. నైతిక వికాసం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతమును నైతిక వివేచనంలో సాంస్కృతిక వైవిధ్యాలను ఈ పాఠంలో అవగాహన చేసుకుంటారు. ఆటలు మరియు వికాసము, క్రీడల అర్థం మరియు విధులు, వివిధ రకాల వికాసాలలో వాటి సంబంధాన్ని, క్రీడలు అందులోని రకాలు, క్రీడలు, సమూహ గతిశీలత, క్రీడలలో నియమాలు మరియు పిల్లలు తమ విభేదాల పరిష్కారానికి ఏ విధంగా పరిష్కరించుకోవడంలో ఈ పాఠంలో తెలుసుకుంటారు. స్వీయ చేతనం, స్వీయ వర్ణన, ఆత్మభావన, ఆత్మగౌరవం, సామాజిక పోలిక, అంతర్గతీకరణం, స్వీయ నియంత్రణ మొదలైన అంశాలను ఈ పాఠం చదివి అర్థం చేసుకుంటాం అన్నమాట. సంస్కృతి మరియు లైంగిక అభివృద్ధి గురించి ఈ పాఠంలో అవగాహన చేసుకుంటారు. యూనిట్ 2 ఏంటండి, వికాస దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్. పరిచయం చూద్దాం. పరిచయం. ఈ సృష్టిలో ఏ జీవి అయినా పుట్టినప్పటి నుండి ఎన్నో మార్పులు చెందుతూ అభివృద్ధి చెందడం అనేది ప్రకృతి సహజం. ఉదాహరణకు మనిషిని తీసుకుంటే పుట్టినప్పుడు మనుగడకు పూర్తిగా ఇతరులపై ఆధారపడే పసికందు ప్రతిరోజు కొత్త మార్పులు చెందుతూ కొంతకాలానికి స్వయంగా స్వతంత్రంగా జీవించగల వయోజనుడిగా ఎదుగుతాడు. ఈ మార్పులనే మనం పెరుగుదల లేదా వికాసం అని అంటాం. ఏంటంట, ఈ సృష్టిలో ఏ జీవి అయినా పుట్టినప్పటి నుండి ఎన్నో మార్పులు చెందుతూ అభివృద్ధి చెందడం అనేది ప్రకృతి సహజం. ప్రకృతిలో సహజంగా వచ్చింది ఏంటండి, పుట్టడం, కొన్ని మార్పులు చెందుతూ ఎదుగుతూ ఉంటాం. ఎదిగే కొద్దీ మన శరీరం, బుద్ధి వికసించి మార్పులు చెందుతూ ఉంటుంది కదా, అది ప్రకృతి సహజం అని చెప్తున్నారు. ఉదాహరణకు మనిషిని తీసుకుంటే పుట్టినప్పుడు మనుగడకు పూర్తిగా ఇతరులపై ఆధారపడే పసికందు అంటే పుట్టినప్పుడు తల్లి మీద తర్వాత తండ్రి మీద ఆధారపడి ఎదిగే వయసులో ఎదుగుతూ ఉంటాడు. బాబు అయినా పాప అయినా పుట్టిన తర్వాత ప్రతిరోజు కొత్త మార్పులు చెందుతూ, అంటే ఫస్ట్ బోర్లా పడుకుని ఎలుకలా పడుకుని చూస్తూ ఉంటాడు. కొన్ని నెలలకి బోర్లా పడతాడు. తర్వాత పాకుతం జరుగుతుంది. పాకుతూ తప్పటడుగులు వేసుకుంటా నడుస్తాడు. అలా అన్నమాట.
స్వయంగా స్వతంత్రంగా జీవించగల ఎదిగి ఎదిగి పెద్దవాడయ్యి కొన్ని రోజుల తర్వాత స్వయంగా తనకు తానే స్వతంత్రంగా జీవించగల వయోజనుడిగా ఎదుగుతాడు. ఈ మార్పులనే మనం పెరుగుదల లేదా వికాసం అని చెప్తాం. తల్లి గర్భంలో ఫలదీకరించిన నాటి నుంచి పూర్తి స్థాయి వయోజనుడిగా ఎదిగే ప్రక్రియనే మనం ఏమంటున్నాం, పెరుగుదల వికాసం అని చెప్తున్నాం అన్నమాట. పెరుగుదల వికాసాలతో పాటు ఇదే ప్రక్రియలో ముఖ్య పాత్ర వహించే ఇంకో అంశం పరిపక్వత. పెరుగుదల వికాసం రెండూ కాకుండా దాంతోపాటు మూడో విషయం ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పరిపక్వత. ఏంటో చూద్దాం. పెరుగుదల వికాసం, పరిపక్వత, భావన. పెరుగుదల వికాసం అనే ఈ రెండు పదాలు ఒకదానికి బదులు ఒకటి వాడడం అనేది సర్వసాధారణం. అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య భేదం ఉంది. పెరుగుదల పరిమాణాత్మకమైనది ఏంటంటే పెరుగుదల పరిమాణాత్మకమైనది, మరి వికాసం గుణాత్మకమైనది. ఉదాహరణకు మనకు బాహ్యంగా కనిపించే మనిషి బరువు, ఎత్తు వంటి పరిమాణాత్మకమైన మార్పులను పెరుగుదల అంటే మనం చూడగానే హైటు వెయిట్ ఎంత ఉంటాడు, హైట్ ఎంత ఉన్నాడు అని కళ్ళతో చూసి చెప్తాం కదండి. పరిమాణాత్మకమైన మార్పులు ఇవి. వీటిని ఏమంటారంటే పెరుగుదల అని అంటాం. అలాగే నడవడం, రాయడం లాంటివి గుణాత్మకమైన మార్పులు. మనిషి నడవడము, పెన్ను పెన్సిల్ పెట్టుకుని రాయడం, ఇలాంటి వాటిని ఏమంటాం గుణాత్మకమైన మార్పులు. ఈ గుణాత్మకమైన మార్పులు ఎక్కడ ఉంటాయండి, వికాసంలో ఉంటాయి అన్నమాట. అయితే పరిమాణాత్మకమైన మార్పులు జరగకుండా గుణాత్మకమైన మార్పులు సంభవించవు. పెరుగుదలలో మార్పు రాకుండా వికాసంలో మార్పు రాదని చెప్తున్నారండి. పెరుగుదలను వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు. కాబట్టి అందువలన ఈ పెరుగుదల అనే దాన్ని వికాసంలో ఒక భాగంగా పరిగణించవచ్చు అని చెప్తున్నారు. వికాసం అంటే శరీర ఆకారాలను, స్ట్రక్చర్స్, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే. వికాసం అంటే ఏంటంట, శరీర ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసం అని చెప్తున్నారు. ఎవరు? అండర్సన్ గారి నిర్వచనం ఇది వికాసానికి. ఆకారాలను, కీవర్డ్స్ ఏంటి ఇక్కడ, ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి, ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసం. ఆకారాలను ప్రాకారాలను ఆండర్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అని ఎవరు చెప్పారండి? క్రైగ్ గారి నిర్వచనం ఏంటండి? జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలో, ఆలోచనలో ఏంటంట, ఆలోచనలో, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం. క్రైగ్. ఇక్కడ కీవర్డ్స్ ఏంటండి? సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు. ఆ మార్పే వికాసం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? క్రైగ్. సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పే వికాసం. క్రైగ్. ఆకారాలను ప్రాకారాలను సమైక్యం చేసేదే వికాసం ప్రక్రియ వికాసం. ఆండర్సన్. ఆకారాలు ప్రాకారాలు ఆండర్సన్. సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు క్రైగ్. ఇవి దేనికండి? వికాసానికి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. పెరుగుదల వికాసం మధ్య భేదాలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. పెరుగుదల వికాసం. 1. పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పులను సూచిస్తుంది. ఏంటంటే పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఇది ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పులను సూచిస్తుంది. వికాసం గుణాత్మకమైనది. ఇందాక చెప్పుకున్నాం. ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. ఉదాహరణ, 6 నెలల వయసులో నడవడం చేతకాని శిశువు
ఏడాది వచ్చేసరికి కాలకండరాలు పెరిగి పరిమాణాత్మకంగా మార్పు చెంది నడవడం ప్రారంభిస్తుంది. నడవడం అనేది గుణాత్మక ప్రక్రియ కదా, గుణాత్మక ప్రక్రియ వికాసంకు సంబంధించింది. పెరుగుదల వల్ల వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవగలం. ఎత్తు, బరువు, పొడవు వీటిని ప్రత్యక్షంగా కొలవగలం. మరి వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ, దాన్ని కొలవడం కష్టం. వికాసం వల్ల కలిగే మార్పు కొలవడానికి వివిధ రకాల పరీక్షలను, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి. వికాసాన్ని డైరెక్ట్గా కొలవలేమంట. దీన్ని కొలవాలంటే రకరకాల పరీక్షలు, పరికరాలు, పద్ధతులు కావాలంట వికాసాన్ని కొలవడానికి. మరి పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం అంట. వికాసం విస్తృతమైంది. పెరుగుదల కంటే వికాసం విస్తృతమైనది. పెరుగుదల దానిలో ఒక భాగం. వికాసంలోనే పెరుగుదల అనేది ఒక భాగంగా ఉంటుంది. పెరుగుదల ఒక వయసు దగ్గర ఆగిపోతుంది. యావరేజ్గా ఒక 18-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ఎత్తు పెరగం, బరువు పెరుగుతాం, కానీ ఒక వయసు దగ్గర పెరుగుదల అనేది ఆగిపోతుంది. మరి వికాసం కార్యాత్మకమైనందువల్ల అది నిరంతరం కొనసాగే ప్రక్రియ, జీవిత పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది వికాసం అనేది. పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పులకు మాత్రమే ఉపయోగిస్తాం. మరి వికాసం వివిధ అంశాలు అంటే శారీరక, సాంఘిక, నైతిక మొదలైన మార్పును సూచించడానికి వాడతాం. వికాసం విస్తృతమైంది కాబట్టి దీనిలో శారీరక, సాంఘిక, నైతిక అనేక రకమైన మార్పుల్ని మనం చూడవచ్చు. పెరుగుదల కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పులకు మాత్రమే ఉపయోగిస్తాం అన్నమాట. అదనమాట పరిణితి, పరిపక్వత, మెచ్యూరిటీ. జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్నే పరిణితి అంటారు. పరిణితి అంటే ఏంటండి? జన్మతః పుట్టుకతో వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు, వయసు పెరిగే కొద్దీ వయసుతో పాటు క్రమంగా వికసించాలంట. అలా వికసించడాన్నే పరిణితి అంటారంట. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అభ్యసనం వల్ల వచ్చే మార్పులు పరిణితి కాకపోయినా ఏ చర్యను అభ్యసించాలన్నా కూడా దానికి అవసరమయ్యే పరిణితి ముఖ్య కారణం. అభ్యసనం వల్ల వచ్చే మార్పులు పరిణితి కాదు, కానీ అభ్యసనం జరగాలంటే పరిణితి ఉండాలని చెప్తున్నారు ఖచ్చితంగా. ఉదాహరణ, శైశవ దశలో తల నిలకడగా నిలబెట్టడానికి, పాకడానికి అవసరమయ్యే పరిణితి లేనిదే ఆ చర్యలు సాధ్యం కావు. ఏంటండి, శైశవ దశలో తల నిలబెట్టాలంటే ఆ పరిపక్వత లేనిదే ఆ తల నిలబడదు. అలాగా పాకడానికి చేతుల్లో, కాళ్ళల్లో సత్తువు వచ్చి పరిపక్వంగా లేకపోతే బిడ్డ పాకలేడనమాట. ప్రత్యేక శిక్షణ ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యగా పరిణితిని చెప్పవచ్చు. కాబట్టి వికాసం లాగానే పరిణితి కూడా ఒక గుణాత్మక ప్రక్రియ. పెరుగుదల ఏమో పరిమాణాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది అని తెలుసుకున్నాం. ఇప్పుడు పరిపక్వత కూడా గుణాత్మకమైన ప్రక్రియ అని చెప్తున్నారు. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియనే పరిపక్వత అని ఎవరు చెప్పారండి? గెస్సర్ గారు పరిపక్వతకు ఒక నిర్వచనం ఇచ్చారు. ఏంటో చూద్దాం. పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో, ఇంపార్టెంట్ ఇక్కడ కీవర్డ్ ఏంటి? జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియే పరిపక్వత. జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేసే ప్రక్రియే పరిపక్వత. జన్యువుల యొక్క ప్రభావం, పరిపక్వత డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. జన్యువుల యొక్క ప్రభావంతో పరిపక్వత జీవు జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని క్రైగ్ నిర్వచనం ఏంటి పరిపక్వత మీద? జన్యు పటిష్టాన్ని. కీవర్డ్ ఏంటండి? జన్యు పటిష్టాన్ని. పరిపక్వత మీద క్రైగ్ గారు ఇచ్చిన నిర్వచనంలో కీవర్డ్ ఏంటండి? జన్యు పటిష్టాన్ని
జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని క్రైగ్ పేర్కొన్నారు. పరిపక్వత మీద క్రైగ్ గారి నిర్వచనంలో కీవర్డ్స్ జన్యు పటిష్టాన్ని, ముందుగా నిర్ణయించిన ప్రణాళికాబద్ధమైన మార్పులు అంటే ఇక పరిపక్వత. ఎవరు చెప్పారు? క్రైగ్. వికాసం = F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. రైట్. వికాస సూత్రాలు. పుట్టిన ప్రతిజీవి కాలంతో పాటు పెరుగుతూ వికాసం చెందడం అనేది ప్రకృతి సహజం. అయితే ఒకే జాతికి చెందిన అన్ని జీవుల పెరుగుదల, వికాసాల వేగంలో స్పష్టమైన తేడాలను గమనించవచ్చు. ఉదాహరణకి చూద్దాం. కొంతమంది పిల్లలు 10 నెలల వయసులో నడవడం ప్రారంభిస్తే మరికొందరు 1 సంవత్సర కాలం వరకు నడవకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే, ఒకే జాతికి చెందిన అన్ని జీవుల పెరుగుదల, వికాసంలో కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను మనం గమనించవచ్చు. పెరుగుదల వికాసాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయంట. కొంతమంది పిల్లలు 10 నెలల వయసులో నడిస్తే కొంతమంది సంవత్సరం కాలం వరకు నడవరు. అంతే కదా, మనం చూస్తూ ఉంటాం. కొంతమంది 8 నెలలు 10 నెలలకే పాకి నడిచేస్తూ ఉంటారు, తప్పుడు అడుగులు వేసుకుంటా. కొంతమంది సంవత్సరం నిండిపోతున్నా సరే లేచి నడవరు అనమాట. ఈ స్పష్టమైన తేడాలు మనం గమనించవచ్చు పెరుగుదల వికాసంలో. కొన్ని సూత్రాలు ఉన్నాయి అంటున్నారు, పెరుగుదల వికాస సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. 1. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది గుణాత్మకమైనది కాబట్టి మనిషి ఉన్నన్ని రోజులు వికాసం జరుగుతూనే ఉంటుంది. నిరంతరంగా కొనసాగే ప్రక్రియ, ఎక్కడ ఆగదు. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. అమ్మ కడుపులో ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలం గడిచే కొద్దీ అనేకమైన మార్పులు చెందుతూ బిడ్డ ఎదిగి 9 నెలలకి భూమి మీదకి వచ్చి అక్కడి నుండి ఫస్ట్ తల నిలబెట్టి నిదానంగా బోర్లా పడి పాకడం నేర్చుకుని తప్పడడుగులు వేసి నడిచి ఒక వయోజనుడిగా మార్పు చెందడం అనేది ఒక అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. కాబట్టి వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుందని మనం చెప్పవచ్చు. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఏంటో చూద్దాం. తిన్నగా క్రమబద్ధంగా సాగుతుంది. వికాసం అనేది తిన్నగా క్రమబద్ధంగా సాగుతుందంట. ఒక జాతికి చెందిన వివిధ జీవుల వికాసం వేగంలో తేడాలున్నప్పటికీ వాటన్నిటిలో అది ఒకే ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది. ఉదాహరణ చూద్దాం. మనిషిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా ఎదుగుతుంది కదా, భాష అనేది డెవలప్ అవుతుంది కదా, అదనమాట. ఏ జీవులు అయినా సరే, మనిషిలో అయినా సరే, ఏ వ్యక్తులు అయినా సరే ఆ వేగంలో మార్పు ఉంటుంది. కానీ అవలంబించే నమూనా అంటే ఫస్ట్ ముద్దు పలుకులు, తర్వాత భాష డెవలప్ అవడం అనేది ఎవరిలో అయినా ఒకే వరుస క్రమాన్ని పాటిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఆ వేగంలో మార్పు ఉండొచ్చు, కానీ అది ఒక నమూనాని అనుసరించి మాత్రమే జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి జరగడం అనేది. అదనమాట వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందంటే. మనిషి ముందుగా ఏ వ్యక్తి అయినా ముందు ముద్దు పలుకులు నేర్చుకుంటారు. ముద్దు పలుకులు మాట్లాడిన తర్వాత సంభాషణ తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్యాల అభివృద్ధి వైపు సాగుతుంది. ఇది ఒక ప్రాసెస్, ఒక క్రమ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఎవరిలో అయినా ఇదే విధానం అనుసరిస్తుంది. కానీ దీంట్లో హెచ్చుతగ్గులు మార్పులు ఉండవచ్చు, కానీ ఒక నమూనాని ఖచ్చితంగా అవలంబిస్తుంది అన్నమాట. అది పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. 3 ఏంటండి? పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. ఓకే, వివిధ దశలు ఉన్నాయి కదా, ఒక్కో దశలో ఒక్కో విధంగా వేగాన్ని అనుసరిస్తుందంట పెరుగుదల వికాసం అనేది. ఏంటో చూద్దాం. వికాసం నిరంతరంగా కొనసాగినప్పటికీ బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో వికాసం ఎక్కువ వేగవంతంగా సాగుతుంది. నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుండి 2 వారాలు,
దీంట్లో వికాసం ఎక్కువ వేగవంతంగా సాగుతుందంట నిరంతరంగా కొనసాగినప్పటికీ. ఒక్కొక్క దశలో ఒక్కొక్క వేగాన్ని అనుసరిస్తుంది కదా. పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. అదనమాట. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం ఒక నమూనాలో సాగినప్పటికీ వికాసం అందరిలో ఒకే వేగంతో గుణాత్మకతతో సాగదు. ఉదాహరణకి ఒక శిశువు 5 నెలల వయసులో పాకడం ప్రారంభిస్తే వేరొక శిశువు 6 నెలలకు పాకవచ్చు. వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వ్యక్తి ఇంకో వ్యక్తిని పోలి ఉండడనమాట. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరి ఎబిలిటీస్ అలాగ ఉంటాయి, అవి తెలుసుకోవాలి ముందు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో 5 నెలలకి ఒక పాప బాబు కానీ 5 నెలలకు పాకితే ఇంకొక బాబు 6 నెలలకు పాకొచ్చు. అంటే ప్రతి దాంట్లో వికాసంలో వైయక్తిక భేదాలు అనేది ఉంటాయి అన్నమాట పెరుగుదల వికాసంలో. ఇదే విధమైన భేదాలు మనం మానసిక, సాంఘిక, ఇతర వికాసాల్లో కూడా గమనించవచ్చు. మానసిక వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంట, సాంఘిక వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయా, నైతిక వికాసంలో కూడా ఉంటాయి. ప్రతి విషయంలో వైయక్తిక భేదాలు అనేవి వ్యక్తికి డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 5, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఏంటో చూద్దాం. దీనిలో 2 ఉపసూత్రాలు ఉన్నాయి. మొదటిది శిరపాదాభిముఖ సూత్రం. అంటే వికాసం అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా సాగుతుంది. శిశువు మొదట తన తలను నిలిపిన తర్వాత శిరస్సు నుండి కిందకు వస్తే తర్వాత నడుము నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం ప్రారంభిస్తాడు. క్లియర్ అండి. మొదటి సూత్రం శిరపాదాభిముఖ సూత్రం. శిరస్సు నుండి పాదాల వరకు వైపుకి ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఈ సూత్రం ప్రకారం. చెప్పారు కదా. ఫస్ట్ శిరస్సు అంటే తల నిలబెడతాడు ఫస్ట్, తర్వాత నడుముకు బలం చేకూరి కూర్చుని పాకడం, తర్వాత కాళ్ళకు బలం వచ్చి కాళ్ళతో నడవడం జరుగుతుందన్నమాట. శిరస్సు నుండి పాదాలు అంటే కాళ్ళ వరకు, కాళ్ళ వైపుకి వికాసం అనేది ఒక దిశగా సాగుతుంది దీని ప్రకారం. రెండోది చూద్దాం. సమీప దూరస్థ దిశ. రెండోది ఏంటండి? సమీప దూరస్థ దిశ. అంటే మొదట శిశువు పెద్ద కండరాలపై అదుపు వస్తుంది, ఆ తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. ఉదాహరణకు ముందుగా శిశువు భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, ఆ తర్వాత వేళ్ళపై అదుపు వస్తుంది. ఫస్ట్ ఏంటంటే సమీప దూరస్థలో ఫస్ట్ భుజం కండరాలు, పెద్ద కండరాలకి సత్తు వస్తుంది. దాని తర్వాత చేత్తో వస్తువుని పట్టుకుంటాడు, చెయ్యి మొత్తం ఉపయోగిస్తాడు పట్టుకోవడానికి. ఆ తర్వాత చేతి వేళ్ళకి సింపుల్గా వేళ్ళతో పట్టుకుంటాడు అనమాట. పెద్ద కండరాల నుండి సూక్ష్మమైన కండరాలకి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది దీని ప్రకారం. ఫస్ట్ భుజాన్ని ఉపయోగించాడు, తర్వాత చేతి మొత్తాన్ని ఉపయోగిస్తాడు, తర్వాత సింపుల్గా చేతి వేళ్ళతోనే ఆ వస్తువుని పట్టుకోగలుగుతాడు ఈజీగా. నెక్స్ట్ 6.1, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి ఏంటో చూద్దాం. వ్యక్తిలోని వివిధ భాగాలు, అంశాలు వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వంటి వివిధ వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణ చూద్దాం. సాధారణంగా మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక వికాసంలో, నైతిక వికాసంలో కూడా వెనకబడి ఉండడం గమనించవచ్చు. వికాసాలు అనేవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. శారీరక వికాసం సరిగ్గా లేకపోతే మానసిక వికాసం సరిగ్గా ఉండదు. మానసిక వికాసం, శారీరక వికాసం సరిగ్గా లేనప్పుడు సాంఘికంగా ఎవరితోనూ కలవలేడు కాబట్టి సాంఘిక వికాసం కుంటుపడిపోతుంది. సాంఘికంగా, శారీరకంగా, మానసికంగా లేని పిల్లవాడు నైతికతలో కూడా వెనకబడి ఉంటాడు. ఉద్వేగాలను కూడా వ్యక్తం చేయలేకపోతూ ఉంటాడు. మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక, నైతిక వికాసాల్లో కూడా వెనకబడి ఉంటాడు అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇక్కడ. నెక్స్ట్ 7th one, వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తిలో సహజంగా ఉన్న సామర్థ్యాలు, పరిసరాలలో ఉన్న కారకాల మధ్య పరస్పర చర్య వల్ల వికాసం జరుగుతుంది. ఏ దశలోనైనా వ్యక్తి అనువంశికత వల్ల ఉన్న సామర్థ్యాలు,
వాటి ఆధారంగా అతడు పరిసరాల్లో జరుపుతున్న ప్రతిచర్య వల్లనే ఆ వ్యక్తి మూర్తిమత్త నిర్మాణం జరుగుతుంది. క్లియర్గా ఇచ్చారు చూడండి. వికాసం ఒక పరస్పర చర్య. దేనికి వ్యక్తిలో ఉన్న సామర్థ్యాలకి పరిసరాలు ఉన్న కారకాలకి మధ్య పరస్పర చర్య జరిగి వికాసం జరుగుతుందని చెప్తున్నారు. వ్యక్తిలో సహజంగా ఉన్న సామర్థ్యాలని పరిసరాల్లో ఉన్న కారకాలు ప్రభావితం చేయడం వల్ల ఆ రెండింటికి చర్య జరగడం వల్ల కొంత నేర్చుకుంటాడు. అదే వికాసం. ఏ దశలోన వ్యక్తి అనువంశికత వల్ల సామర్థ్యాలు అంటే పుట్టుకతో వచ్చే కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి కదండి, సహజ సామర్థ్యాలు, వాటి ఆధారంగా అతడు పరిసరాలతో జరుపుతున్న ఈ ప్రతిచర్యల వల్ల కొన్ని అనుభవాలు ఏర్పడతాయి కదా, అవే వ్యక్తి మూర్తిమత్వానికి కారణం అన్నమాట. పరస్పర చర్య దేనికని గుర్తుపెట్టుకోవాలి. మనలో పుట్టుకతో ఉన్న సామర్థ్యాలకి పరిసరాలతో జరిగే ప్రతిచర్య వలన కొన్ని అనుభవాలు ఏర్పడి మూర్తిమత్వ నిర్మాణం అనేది జరుగుతుంది, వికాసం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 8th వన్, వికాసాన్ని ప్రాగ్యక్తీకరించవచ్చు. ప్రాగ్యక్తీకరించడం అంటే ఏంటి అసలు? ఊహించవచ్చు అన్నమాట. వికాసం ఎలా ఉంటుంది ఏంటనేది, పెరుగుదల. శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ శిశువు ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు. ఎస్ రైట్, ఊహించవచ్చు. ప్రాగ్యక్తీకరించడం అంటే ఊహించడం అనమాట. ఉదాహరణ చూద్దాం. 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడు దాదాపు ఎంత ఎత్తు ఎదగవచ్చు అనేది అంచనా వేసి చెప్పవచ్చు. ఇదే విధంగా మానసిక వికాసాన్ని కూడా అంచనా వేయవచ్చు. ఒక పిల్లోడు ఉన్నాడండి, 2-3 సంవత్సరాల్లో బాగా హైట్ కనపడుతుంది అనుకోండి, మనం ఈజీగా చెప్పేస్తాం వీడు మంచి హైట్ అవుతాడరా. వయసులోకి వచ్చేసరికి 20 ఏళ్ళు వచ్చేసరికి మంచి అందంగా మంచి హైట్గా తయారవుతాడని మనం ఒక అంచనా వేస్తాం, చూసారా? దాన్నే ప్రాగ్యక్తీకరించడం అని చెప్తున్నారు. వికాసాన్ని ప్రాగ్యక్తీకరించవచ్చు. ఓకే. వికాసం 9వది, వికాసం సంచితమైనది. శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ హఠాత్తుగా ఆ మార్పుల ఫలితాన్ని మనం గమనిస్తాం. ఇలా మనలో జరిగే ప్రతి మార్పు పెరుగుదల అనుభవాల పరిణామమే. వికాసం సంచితమైనది అంటే ఏదో ఒకేసారి ఊడిపడినట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ ఒక మార్పు జరగాలంటే దానికి బ్యాక్గ్రౌండ్లో అంతర్గతంగా చాలా మార్పులు జరుగుతూ ఒక్కసారిగా హఠాత్తుగా బయటపడతాయి అన్నమాట. అది సంచితమైందంటే. ఇక్కడ కూడా శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా మనకు కనిపిస్తాయి. శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు అనిపించినప్పటికీ దాని వెనకాల అంతర్గతంగా ఎన్నో మార్పులు జరిగి అలా హఠాత్తుగా బయటికి రావడాన్నే వికాసం సంచితమైంది అని చెప్తున్నాం. ఆ ఫలితాన్నే మనం గమనిస్తాము. ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగే మార్పులు మనకు కనపడవు, సంచితంగా జరుగుతాయి. ఇది పెరుగుదల వికాసంలో సంచితమైనది అంటే. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. 10వది ఏంటిదండి? వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వ్యక్తి ఏ రకమైన వికాసం అయినా సరే మనం పరిశీలించినట్లయితే అది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుందని అవగాహన అవుతుంది. సాధారణ నుండి నిర్దిష్టం. ఉదాహరణకు శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలనుకుంటే మొదట మొత్తం చేయి ఉపయోగిస్తాడు, ఆ తర్వాత చేతి వేళ్ళతో సులువుగా పట్టుకుంటాడు అనమాట. మొత్తం చేయి ఉపయోగిస్తే అది సాధారణం అండి. చేతి వేళ్ళతో సున్నితంగా పట్టుకోగలిగే స్కిల్ డెవలప్ అయిందనుకోండి, బలం వచ్చి వేళ్ళకి, నిర్దిష్టం. చేయి అంతా సాధారణం, చేతిలో కొన్ని వేళ్ళ ద్వారా అంటే తగ్గిస్తున్నాం, నిర్దిష్టంగా చేస్తున్నాం అనమాట పని అనేది. అదే వికాసం. వికాసం ఫస్ట్ సాధారణ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. బాబు ఫస్ట్ పెన్సిల్ పట్టుకోవాలంటే చెయ్యి అంతా ఉపయోగిస్తాడు. కొన్ని రోజులకి చేతి వేళ్ళ మధ్య పెట్టుకొని దాన్ని యూజ్ చేయడం, సూక్ష్మమైన చర్యలు చేయడం మనం గమనించవచ్చు. అంటే పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది ఇంకా తర్వాత దశలో జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం జరిగింది? వికాసం సాధారణ దిశ నుండి ఒక నిర్దిష్ట దిశకు వచ్చింది. చెయ్యి అంతా పట్టుకునే స్టేజ్ నుండి
చేతి వేలను ఉపయోగించి మాత్రమే పట్టుకుంటాం, నిర్దిష్ట దిశ అన్నమాట. ఓకే. వికాసంపై అనువంశికత, పరిసరాల మరియు సంస్కృతి ప్రభావం. ఏంటంట వికాసంపై అనువంశికత, పరిసరాలు మరియు సంస్కృతి యొక్క ప్రభావం ఎలా ఉందో చూద్దాం. వృత్తి వికాసం సమగ్రం నుండి నిరంతరం జరిగే ప్రక్రియ. వ్యక్తులందరిలో వికాసం ఒకే రీతిలో జరిగిన వ్యక్తిగత విభేదాల వల్ల వైవిధ్యాలు సంభవిస్తాయి. వ్యక్తి వికాసంలో వైవిధ్యాలకు కారణాలు అన్వేషిస్తే ప్రధానంగా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కొన్ని కారకాలు మనకు కనిపిస్తాయి. జన్మతః ప్రతి వ్యక్తులు తన తల్లిదండ్రుల నుండి వంశపారపర్యంగా కొన్ని ప్రత్యేక లక్షణాలు సంతరించుకుంటారు. వంశపారపర్యంగా ప్రత్యేక లక్షణాలు. ఈ విధంగా స్వతసిద్ధమైన లక్షణాలు ఉండే గుణాన్ని అనువంశికత అంటారు. అనువంశికత అంటే ఏం చెప్పారండి? జన్మతః అంటే పుట్టుకతోనే, మన తల్లిదండ్రుల నుండి మనకి పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి ప్రతి వ్యక్తికి. తన తల్లిదండ్రుల నుండి వంశపారపర్యంగా పూర్వీకుల నుండి కొన్ని ప్రత్యేక లక్షణాలు సంతరించుకుంటాడు. ఈ విధంగా స్వతసిద్ధమైన లక్షణాలు ఉండే గుణాన్నే అనువంశికత అని చెప్తారండి. సింపుల్గా చెప్పాలంటే తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించే కొన్ని అబిలిటీస్, కొన్ని లక్షణాలు అని చెప్పవచ్చు. అనువంశికత లక్షణాలలో జన్మించిన శిశువు తన చుట్టూ ఉండే పరిసరాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ విధంగా వ్యక్తి వికాసాన్ని శాసించే అతి ముఖ్యమైన కారకాలైన అనువంశికత, పరిసరాల ప్రభావం గురించి విశదంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఏంటంట వ్యక్తి వికాసాన్ని శాసించే అతి ముఖ్యమైన కారకాలు ఏంటంట, ఒకటి తల్లిదండ్రుల నుండి సంక్రమించిన అనువంశికత. ఆ అనువంశిక లక్షణాలని మనం పుట్టిన తర్వాత మన చుట్టూ ఉండే పరిసరాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది పరిసరాల ప్రభావం. ఈ రెండింటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి మనం. వ్యక్తి వికాసానికి దోహదం చేసే అనువంశికత, పరిసరాల ప్రభావంలో ఏది ప్రధానమంటే అది జటిలమైన ప్రశ్న. దానికి అనుకూలంగాను ప్రతికూలంగాను నిర్వర్తించిన పరిశోధన ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ జటిలమైన ప్రశ్నలో కొంతమంది పరిశోధనలు చేశారంట, వాటి గురించి మనం తెలుసుకుందాం. అనువంశికత ప్రభావం కొన్ని పరిశోధనలు. ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశికత లక్షణాలు అంటారు. అనువంశికత లక్షణాలు అంటే ఏంటి? ముందు తరాల నుండి మనకు కొన్ని లక్షణాలు వస్తాయి కదా, వాటిని మనం అనువంశికత లక్షణాలు అంటాం. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువ అని తెలియజేసే ప్రముఖ శాస్త్రజ్ఞుల్లో ముఖ్యులు గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్ మొదలైన వారు. ఏంటంట వీళ్ళంతా ఏం చెప్తున్నారు? పరిసరాల కంటే అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎవరు? గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. వీళ్ళని అనువంశికవాదులు అంటారు. పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ఎక్కువ ఉంటుంది మనిషి మీద అని తెలియజేశారు వీళ్ళు. గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. గాల్టన్ తాను రాసిన హెరిడేటరీ జీనియస్, గాల్టన్ రాసిన బుక్ ఏంటండి? హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతిభాశీలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశాడు. గాల్టన్ రాసిన బుక్ ఏంటి? హెరిడేటరీ జీనియస్. ఈ గ్రంథంలో ఏం చెప్పాడంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటే, తల్లిదండ్రులు ఇద్దరికీ తెలివితేటలు ఎక్కువ ఉంటే పుట్టే పిల్లలు కూడా తెలివైన వాళ్ళే పుడతారని చెప్పాడండి సింపుల్గా. హెరిడేటరీ జీనియస్ బుక్ పేరు గాల్టన్ రాశాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లాండ్లోని ప్రముఖమైన 997 వ్యక్తుల కుటుంబాల చరిత్రల ఆధారంగా 997 వ్యక్తుల యొక్క కుటుంబ చరిత్రల ఆధారంగా పేద కుటుంబాలకు చెందిన 997 కుటుంబాలకు చెందిన వ్యక్తి జీవితాలకు అధ్యయనం చేసి ప్రముఖమైన వ్యక్తులలో 535 మంది వ్యక్తులను అమిత తెలివితేటలు గల శిష్యులు జన్మించినట్లుగా, పేద కుటుంబాల్లో జన్మించిన వారిలో కేవలం 5 మాత్రమే ప్రతిభావంతమైన శిశువులు జన్మించినట్లుగా పేర్కొన్నాడు. ఇతను చేసిన పరిశోధనలో హెరిడేటరీ జీనియస్ బుక్ రాశాడు కదా, ఈయన ఒక పరిశోధన చేశాడంటే ఇంగ్లాండ్లో 997 మంది మంచి చరిత్ర కలిగే కుటుంబాలని, 997 మంది పేద కుటుంబాలకు చెందిన వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేశాడంట. అప్పుడు ఏం జరిగిందంటే
మంచి తెలివితేటలు ఉన్న 997 కుటుంబాల్లో 535 మంది వ్యక్తులు అమితమైన తెలివితేటలు గల శిశువులు జన్మించారంట. అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు 535 మంది జన్మించారు, తెలివితేటలు ఉన్న తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళలో. అలాగే పేద కుటుంబాల్లో జన్మించిన వారిలో మాత్రం 5గురే ప్రతిభావంతులు, 5గురు మాత్రమే ప్రతిభావంతులు, తెలివైన వారు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, తెలివైన తల్లిదండ్రికి పుట్టే పిల్లలు కూడా ఎక్కువ శాతం తెలివైన వాళ్ళే ఉన్నారంట. జెనెటిక్గా ఆ కోడ్ అనేది అలా వచ్చేస్తూ ఉంది. ఇక్కడ తెలివి తక్కువ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ శాతం అనేది తగ్గిపోయింది. 997 మంది కుటుంబాలలో 5గురు మాత్రమే శిశువుల్లో 5గురు శిశువులు మాత్రమే ప్రతిభావంతులు అయ్యారంట. క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇక్కడ. తెలివైన తల్లిదండ్రికి తెలివైన పిల్లలే పుడుతున్నారు అనేది ఈయన యొక్క థియరీ. ఈయన రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. తాత ముత్తాతల తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికతంగా సంక్రమిస్తాయని తెలుపుతూ డార్విన్ వంశంలో 5గురికి రాయల్ సొసైటీలో, ఎంతమందికి 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న శాస్త్రజ్ఞులని పియర్సన్ ఉదాహరణ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? ఇదంతా చెప్పింది ఎవరు? పియర్సన్ గారు. ఏం చెప్పారు? తాత ముత్తాతలు తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికతంగా సంక్రమిస్తాయి. ఆకారం, చూసే రంగు కాకుండా, ఎత్తు బరువు ఈ టైపే కాకుండా ప్రజ్ఞ, తెలివితేటలు కూడా తల్లిదండ్రుల నుండి మనకి సంక్రమిస్తాయని ఎవరు చెప్పారు? పియర్సన్ గారు. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్పారు? డార్విన్ వంశంలో 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉందంట. వీళ్ళంతా శాస్త్రజ్ఞులని పియర్సన్ గారు ఉదాహరణ ఇచ్చారు. ఎలా అయ్యారండి? వీళ్ళంతా ప్రజ్ఞ అనేది అనువంశికంగా వీళ్ళకి వచ్చిందంట. అందువల్ల వీళ్ళంతా రాయల్ సొసైటీలో సభ్యత్వం కలిగిన శాస్త్రజ్ఞులుగా ఎదిగారనేది పియర్సన్ గారు ఉదాహరించారనమాట. హోమినీ కుటుంబాన్ని అధ్యయనం చేసి బలహీన మనస్కురాలైన తల్లి, అంగవైకల్యం, తక్కువ తెలివితేటలు గల తండ్రి, ఇద్దరు నెగిటివే. ఈ కుటుంబంలో 7గురు సంతానంలో 5గురు బలహీన మనస్కులని, 7గురులో 5గురు బలహీనులని, మిగతా వారు చెడు ప్రవర్తన గలవారని తెలియజేశారు. 2 మైనస్లు అయితే పుట్టే పిల్లలు ఇంకా మైనస్ అయిపోతున్నారు చూడండి. హోమినీ కుటుంబాన్ని అధ్యయనం చేసిన బలహీన మనస్కురాలైన తల్లి, ఇక్కడ నెగిటివ్, బలహీనమైన మనస్సున్న తల్లి. అంగవైకల్యం, తక్కువ తెలివితేటలు, ఇక్కడ మైనసే, తక్కువ తెలివితేటలు, అంగవైకల్యం, శారీరకంగా దృఢంగా లేరు, మానసికంగా కూడా తెలివి తక్కువ వారు, తక్కువ తెలివితేటలు గల తండ్రి. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లల్లో 7గురు పుడితే 5గురు బలహీన మనస్కులు అయ్యారంట, మిగతా వారు చెడు ప్రవర్తన కలిగిన వారు అయ్యారు. అది డగ్డేల్ పరిశీలించిన జూక్స్ కుటుంబంలో అవినీతి గల 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేక వ్యక్తులు, దొంగలు, వేశ్యలు, సుఖవ్యాధులతో బాధపడేవారు ఉన్నారని తెలియజేశాడు డగ్డేల్. ఈ కుటుంబంలో, జూక్స్ కుటుంబంలో అవినీతి గల 709 మంది అవినీతి కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట. నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు, సుఖవ్యాధులతో బాధపడిన వారు ఉన్నారని తెలియజేశాడు. నెక్స్ట్, గోడార్డ్ నైతికంగా పతనం చెందిన మార్టిన్ కల్లికాక్ మూల పురుషుడిగా కలిగిన కల్లికాక్ కుటుంబాన్ని పరిశీలించాడు. నైతికంగా పతనం అంటే నైతిక విలువలు లేవు. ఎవరి కుటుంబం? కల్లికాక్ మూల పురుషుడిగా ఉన్న కుటుంబం. ఎవరు జరిపారు పరిశోధన? గోడార్డ్. కల్లికాక్ మందమతి గల స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు. వారి వంశంలో జన్మించిన 480 మందిలో ఎక్కువ మంది మందబుద్ధులు. 480 మందిలో ఎక్కువ మంది మందబుద్ధులే, ఎందుకంటే తల్లి మందబుద్ధురాలు కాబట్టి. లైంగిక విచలనం గలవారు, చట్ట విరుద్ధమైన సంతానం, తాగుబోతులు, నేరస్తులు, వేశ్యగృహాలు నడుపుతున్నవారుగా పేర్కొన్నాడు. అదే కల్లికాక్ మంచి లక్షణాలు కలిగిన మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, వారి సంతతికి చెందిన 496 మంది వారసులలో ఎక్కువ మంది సాంఘికంగా ఉన్నతమైన హోదా గలవారు, ప్రజ్ఞా వికాసం గలవారు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మత ప్రవక్తలు కూడా కాగలరని అయ్యారని తెలియజేశాడు. అంటే ఏంటి ఇక్కడ? తల్లి మందబుద్ధురాలు అవడం వల్ల పుట్టిన పిల్లలు కూడా ఎక్కువ మందబుద్ధులుగా పుట్టారు.
అదే ఇక్కడ తల్లి తెలివైన తల్లి కాబట్టి తెలివైన స్త్రీని తల్లిగా ఎంచుకున్నాడు కాబట్టి ఇక్కడ 496 మంది వారసులు పుడితే ఎక్కువ మంది సాంఘికంగా ఉన్నతమైన హోదా అంటే మంచి పలుకుబడి డబ్బు సంఘంలో గౌరవం ఉన్న వాళ్ళుగా ఉన్నారు, ప్రజ్ఞా వికాసం కలిగిన తెలివైన వారుగా ఉన్నారు, ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, న్యాయవాదులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, మత ప్రవక్తలుగా కూడా ఉన్నారని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఫ్రీమన్ కవలలు అన్నదమ్ములు ఎవరి మీద? కవలలు అన్నదమ్ములు దాయాదులలో ప్రజ్ఞాపాఠవాలను పరిశీలించి అనువంశికతగాను ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, వారిలో సమరూప కవలల్లో ఈ గుణకం అత్యధికంగా ఉందని తెలియజేశాడు. కవలల్లో అన్నదమ్ముల్లో దాయాదుల్లో ప్రజ్ఞాపాఠవాలను పరిశీలించింది ఎవరండి? ఫ్రీమన్. అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, వారిలో సమరూప కవలల్లో ఈ గుణకం అత్యధికంగా ఉందని తెలియజేశాడు ఫ్రీమన్ గారు. ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని, జన్యువుల ప్రభావం అధికంగా ఉందని తెలియజేసింది ఎవరు? ఆల్పోర్ట్. వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి, సుఖదుఖాలు వ్యక్తులు మధ్య వైవిధ్యం, ఆల్పోర్ట్. గుర్తుపెట్టుకోవాలి కీవర్డ్స్. పరిసరాల కారణం కాదు, జన్యువుల ప్రభావం అధికం అని తెలియజేసింది ఆల్పోర్ట్. ప్రఖ్యాత ఉదాహరణకు ఏం చెప్తున్నారు చూడండి. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులైన ఎవరు? లాలా అమర్నాథ్ కుమారులైన సురేందర్ అమర్నాథ్, మొహీందర్ అమర్నాథ్లు కూడా ప్రఖ్యాత క్రికెటర్లు అయ్యారు. ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు రామ్నాథన్ కృష్ణన్ కుమారుడైన రమేష్ కృష్ణన్ మరియు విఖ్యాత సంగీత దర్శకుడైన ఎస్డి బర్మన్ కుమారుడైన ఆర్డి బర్మన్, శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన హృదయనాథ్ మంగేష్కర్ కుమార్తెలైన భరతరత్న లతా మంగేష్కర్, ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆయా రంగాలలో నిష్ణాతులు అవ్వడం, విశేష ఖ్యాతిని పొందడం అనువంశికత ప్రభావం అని తెలుస్తుంది. ఉదాహరణ ఏమిచ్చారండి? క్రికెట్ ఆడే తండ్రి ఉన్నాడు కాబట్టి లాలా అమర్నాథ్, అతనికి పుట్టిన కుమారుడు సురేందర్ అమర్నాథ్ మరియు మొహీందర్ అమర్నాథ్ ఇద్దరు కూడా అనువంశికతంగా తండ్రి నుండి లక్షణాలని, క్రికెట్ స్కిల్స్ని అనువంశికతంగా వచ్చి వీళ్ళు కూడా ఆయా రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని చెప్తున్నారు. నెక్స్ట్ రెండో ఉదాహరణలో ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు రామ్నాథ్ కృష్ణన్. ఈయనకి పుట్టిన రమేష్ కృష్ణన్ మంచి టెన్నిస్ రంగంలో ఉన్న స్కిల్స్ని తండ్రి నుండి అనువంశికంగా సంపాదించి ఆ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అనువంశికత అనేది దోహదపడిందని చెప్తున్నారు. నెక్స్ట్ విఖ్యాత సంగీత దర్శకుడైన ఎస్డి బర్మన్, ఈయన ఒక సంగీత దర్శకుడు, ఈయన కుమారుడు ఆర్డి బర్మన్, ఈయన కూడా అనువంశికంగా తండ్రి నుండి ఆ స్కిల్స్ అన్నీ వచ్చి ఆ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. నెక్స్ట్ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన హృదయనాథ్ మంగేష్కర్, ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు. ఈయన కుమార్తెలు ఇద్దరు ఎవరు? భరతరత్న లతా మంగేష్కర్ మరియు ప్రముఖ గాయని ఆశా భోంస్లే. ఆయన శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు కాబట్టి తండ్రి నుండి లక్షణాలు ఇద్దరు కూతుర్లకి అనువంశికంగా సంక్రమించి ఆయా రంగాల్లో ఇద్దరు నిష్ణాతులు అవడం అనేది, ఖ్యాతి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనేది అనువంశికత ప్రభావం అని బల్లగుద్ది చెప్తున్నారండి ఇక్కడ ఉదాహరణలతో.